కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. హ్యాపీ పొంగల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి గో. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మాకు ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మీరు ఆల్రెడీ మా పిండి వంటల బ్లాగ్ చూసుంటారు. మేము ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం సంక్రాంతి ఇంత బాగా ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఉండేది అట్లాంటాలో, సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈసారి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుందాం, సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు అండ్ చేసుకుంటున్నాం కూడా. మీరు పిండి వంటల బ్లాగ్ చూసారు కదా, అట్లా ఉంటుంది. ఇవాళ బ్లాగ్ నుంచి ఇంకా మీరు సంక్రాంతి సెలబ్రేషన్స్ చూస్తారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ డ్రైవ్ మొత్తం ముగ్గులతో నింపేద్దాం ఫిక్స్ అయిపోయారు. అట్లుంటదంట. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఇండియాలో మీరు కసువు అలా చింపుతారు, ఇక్కడ ఇలా చింపుతారు. రంగోలీకి అన్ని ఆయుధ పూజలాగా అన్ని రెడీ చేసి పెట్టినారు. రంగులు, ముగ్గు, చాక్ పీసులు, రైస్ ఫ్లోర్ కూడా పెట్టినారు, బియ్యం పిండి. ముగ్గుల్ని ఎలా దింపాలని చెప్పి పర్ఫెక్ట్ ప్లానింగ్ జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే. ఇక్కడ ఇంకొక ప్రోగ్రామ్ జరుగుతుంది, ముగ్గులు ఎలా వేయాలని. పిల్లలు వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి అర్థం కాక సత్తమతం అవుతున్నారు పిల్లలు. ఇవన్నీ పక్కన పెడితే మన మెయిన్ షెఫ్ చాయ్ పెడుతుంది అందరికి. డిష్ వాషింగ్ దగ్గర ఉంది. అందరూ చూసి చాలా బాధపడ్డారని చెప్పి తెలిసింది. అందుకని మనం చాయ్కి ప్రమోట్ చేశారు అందరూ. అందరికి చాయ్ వస్తుంది రెడీగా. మీరు కూడా చాయ్ పెట్టుకొని వ్లాగ్ చూడండి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. వేడి వేడి చాయ్ ఈ స్నోలో. అటు పక్కన మీకు కనిపిస్తుంది స్నో, ఇక్కడ చాయ్. చిన్న స్టార్ట్ చేసిన ముగ్గులు వేయటం. సంక్రాంతి ముగ్గులు మొదలయ్యాయి. ఇవాళ ఇంకో కళాకారం ఏంటి బాబన్న ఇంకోసారి కళాఖండం చూపిస్తాను గైస్. రంగోలీ ఫెస్టివల్. మన సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులు కాబట్టి మనం ముగ్గులు ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇది ఎలా టర్న్ అవుట్ అవుతాయో కొంచెంసేపట్లో తెలుస్తుంది. స్టే ట్యూన్. దట్స్ కూల్. ఇవన్నీ టెక్నిక్సా ముగ్గు రౌండ్గా రావడానికి? సే హాయ్ టు ఎవ్రీవన్. హాయ్. హాయ్. హ్యాపీ పొంగల్.
దీనికి రంగులు కూడా ఇవి అయితే ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. సంక్రాంతి సంబరాల్లో మూవీ కూడా ఒక పార్ట్ కాబట్టి శ్రీకాంత్ బ్రో మూవీకి వెళ్ళిపోతున్నాడు. జై బాలయ్య. నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే హస్బెండ్ కష్టాలు సికందర్ మోడల్. ఓకేనా అవునా? మ్యాగీ తిప్పుతుంది కదా ముగ్గులు దానికి మొత్తం తిప్పింది. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇది పీటల ముగ్గు. ఓకే, మౌనిక రథం ముగ్గేస్తుంది, చిన్ను ఏమో పీటల ముగ్గేస్తుంది. పాత స్టైల్, యాక్చువల్ స్టైల్ ఇది. ఇలా 4 ఫింగర్స్ ఉంటాయా, ఇలా మొత్తం తీసుకొని ఇలా 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 వేస్తారు ఈ ముగ్గుని. మనకు అది రాక మనం ఇలా గీస్తాం. నువ్వు చెప్పినట్టే చేస్తుంది కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇక్కడ వీళ్ళకి కూడా చెప్పరా. వీణా ఉందనా? ఏం చేస్తున్నారు అద్వి? గేమ్స్ ఆడుతున్నాం. టెస్ట్ల కార్లో గేమ్స్ ఆడుతున్నావా? మా చిన్నప్పుడు వీడియో గేమ్స్ కోసం మేము తెగ ఫైట్ చేసేవాళ్ళం, కొనిపించండి ప్లీజ్ అని. దాని తర్వాత మొబైల్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు మీకు డైరెక్ట్ కార్లోనే గేమ్స్ ఆడుతున్నారా? ఏం గేమ్ అది? డ్రైవింగ్ గేమ్. డ్రైవింగ్ గేమా? బిజీగా ఉన్నట్టున్నావు. కళాఖండం చూపిస్తున్నాను గైస్. బయట చాలా చలిగా ఉంది చూడండి. టెంపరేచర్ 2 ఉంది. ఇంకొక 1-2 అవర్స్లో -1, -2, -3లోకి వెళ్ళిపోతుంది. మైనస్ టెంపరేచర్స్లో వెళ్తుంది. బట్ స్టిల్ మన ట్రెడిషన్స్ని, మన కల్చర్ని ఫాలో అవుతూ మిస్ అవ్వకుండా అందరం ముగ్గులేస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. Two hours later.
అలాగే అనుకున్నాను. ఇదే కదా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి స్టోరీ ఉంటుంది కదా, అది చాలా బాగుంది కదా, కొండపల్లి బొమ్మ. కొండపల్లి బొమ్మ. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అట్లుంటది మనతోని. అది డ్యూటీ స్టార్ట్ చేసింది. ఇదిగో లక్కీ కాయిన్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి చూద్దామా? ఇక్కడ చూడు, ఎన్ని కాయిన్స్ వచ్చినాయో కౌంట్ చేయాలి అద్వి. మనకి రేగలు దొరకలేదు, అందుకని బెర్రీస్తో చేసాం. ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. రెగ్గలు కూడా ఉన్నాయి. గంగి రెగ్గేలు, చిన్న రెగ్గేలు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇంకో వస్తావా? హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. అలా మేము ఈ సంక్రాంతి పిండి వంటలతో, ముగ్గులతో, కైట్స్తో, భోగి మంటలతో, భోగి పళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఒకవేళ మా పిండి వంటల వీడియో చూడకపోతే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడని వాళ్ళు చూసేయండి. ఈ మా సంక్రాంతి సంబరాలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.